అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి శాపంగా మారింది. భూ సర్వే చేసి కబ్జాదారుల పని పడతామన్న నేతల మాటలు హామీలుగానే మిగిలిపోయాయి. కేయూ భూముల సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. కేయూ భూముల సర్వే ఆగిపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూ సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. కుమ్మర్పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో కాకతీయ వర్సిటీకి 673.12 ఎకరాల భూమి ఉంది. ఆ భూములకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో కొందరు రియల్టర్లు ఆక్రమణలు చేశారనే ఆరోపణలున్నాయి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీ భూముల రక్షణకు చుట్టూ ప్రహారీ నిర్మించేందుకు 10 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేయూ భూములున్న పలివేల్పుల శివారు భూములను గతంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్, రుద్రమాంబ ఫిల్టర్ బెడ్, సెరికల్చర్ కు కేటాయించారని అధికారులు అంటున్నారు. అవి కాకుండా కోట్ల విలువైన వర్సిటీ భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలున్నాయి. ఆక్రమణదారుల్లో ట్రాన్స్పోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారని, అందుకే ఏవేవో కారణాలు చెప్తూ కేయూ భూ సర్వేను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్టూడెంట్ లీడర్స్. భూ కబ్జాలపై వరుస ఫిర్యాదులతో భూముల రక్షణకు కాంపౌండ్ నిర్మిస్తామని చెప్పారు అప్పటి వీసీ ప్రొఫెసర్ రమేష్. కానీ అమలు చేయలేదు. ఆ తర్వాత వర్సిటీ భూముల్లోనే కొందరు ఇండ్లు కట్టుకోవడంతో ఇన్ఛార్జ్ వీసీగా వచ్చిన వాకాటి కరుణకు మళ్లీ ఫిర్యాదు చేశారు. ఆమె భూ సర్వే చేయాలని జూలై 14న ఆదేశాలు ఇవ్వడంతో గుండ్ల సింగారం వైపు ఫిజికల్ సర్వే మొదలుపెట్టారు కేయూ అధికారులు. కానీ కొన్ని రోజులకే అకారణంగా సర్వే నిలిపివేశారు. ఆ తర్వాత కొందరు కేయూ ఉద్యోగులే భూ కబ్జాలు చేసి ఇళ్లు నిర్మించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు అందడం, ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడంతో సెప్టెంబర్ 11న మళ్లీ సర్వే మొదలుపెట్టారు. కానీ ముందుకు సాగడం లేదు. విజిలెన్స్, కేయూ, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్లు వర్సిటీ భూముల్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి డిమార్కేషన్ ఇచ్చారని చెబుతున్నారు విద్యార్థులు. అప్పటి నుంచి కొందరు పలుకుబడి కలిగిన రాజకీయ పార్టీల నేతలు సర్వే చేయకుండా అడ్డుపడుతున్నారని విద్యార్థి, అకుట్ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మూడు వైపులా మన సర్వే చేసినప్పటికీ ఎక్కువ శాతం మన ఏదైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైందో ఆ ఒక్క వైపున మాత్రం సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ దీన్ని మన రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవడం జరుగుతూ ఉన్నది. మీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే సర్వే చేయకుండా ఉన్నటువంటి ఆక్రమణకు గురైనటువంటి భూమి ఉన్నదో దాన్ని వెంటనే సర్వే చేసి ఆ యొక్క సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేస్తూ మన ఆక్రమించినటువంటి ఆ భూమిని రికవరీ చేసుకోవడంతో పాటు వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కేయూ భూ సర్వే పూర్తయితే కబ్జాలు చేసిన వారి భాగోతం బయట పడుతుందంటున్నారు స్టూడెంట్స్. ఆక్రమణదారులను కాపాడేందుకు కొందరు అధికారులు సర్వేను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. కేయూ కబ్జాల్లో అధికారుల పాత్ర ఉందని, వారికి పొలిటికల్ సపోర్ట్ ఉండటంతోనే సర్వే ముందుకు సాగట్లేదని ఆరోపిస్తున్నారు. అదే ఇక్కడ మన కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరి పైన కేసులు చేయడం జరిగింది. వాళ్ళని రౌడీ షీట్గా కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ ఉద్యోగాలు చేయడం జరుగుతూ ఉన్నది. వీరికి ఎట్లా ఉద్యోగం ఇచ్చారని చెప్పేసి అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళే భూ కబ్జాదారులుగా ఉంటారు, వాళ్ళే యూనివర్సిటీ ఎంప్లాయీగా ఉంటారు, వాళ్ళు సస్పెండ్ అవుతారు, రిమూవ్ ఫర్ సర్వీస్ అవుతారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే సీట్లో కూర్చొని ఎట్లా ఉద్యోగం చేస్తారని చెప్పేసి అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఒకవేళ స్పందించినా కానీ కొంతమేరకు వాళ్ళ దగ్గర వీళ్ళు లంచాలు తీసుకొని కూడా ఈ రోజు వ్యవహరించి మొద్దు నిద్రపోతున్నారని చెప్పి కూడా మీ సందర్భంగా తెలుస్తున్నాం. అధికారులు ఈ ఇప్పటికైనా ఈ మొద్దు నిద్ర వీడి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు మొత్తం కూడా కబ్జా అయిన భూములను వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకొని అదే విధంగా మరియు ఈ భూములను రక్షించాలని చెప్పి కూడా మేము విద్యార్థులతో అధికారుల జాయింట్ ఇన్స్పెక్షన్ లో కుమ్మర్పల్లి శివారులోనే ఎక్కువ భూములు కబ్జా అయినట్లు తేలిందంటున్నారు కేయూ ప్రొఫెసర్లు. అటువైపు గతంలో కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేసిన అశోక్ బాబు ఇల్లు కూడా ఉందని చెప్పారు. ఈ సర్వే పూర్తి చేసి కబ్జాదారులను శిక్షించేందుకు కేయూ అధికారులతో పాటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలోని పరిధిలోని భూమిని కొంతవరకే సర్వే చేశారు. మొత్తము 4 దిక్కుల సర్వే చేసి ప్రహారీ గోడ నిర్మించి యూనివర్సిటీ భూములను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకొని వెంటనే చర్య తీసుకోవాలి.
యూనివర్సిటీ భూములు రక్షింపబడినచో కాకతీయ యూనివర్సిటీకి కూడా రక్షణ దొరుకుతుంది కనుక ఇమ్మీడియట్గా ప్రహరీ గోడ నిర్మించాలి. రెవెన్యూ, మున్సిపల్, కేయూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్నారు విద్యార్థులు. భూ సర్వే పూర్తి చేసి యూనివర్సిటీ ఆస్తులను కాపాడాలంటున్నారు. ప్రభుత్వం కేయూ భూముల పరిరక్షణకు తొందరగా యూనివర్సిటీకి చుట్టూ ప్రహరీ కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.